మనల్ని ఫస్ట్ ఆయన ఎన్నుకున్నాడంట. దావీదును ఎన్నుకొని మన యొక్క గొర్రెల దొడ్డిలో నుండి మరి దీవించి ఆశించి అక్కడి నుండి ఎంతో మరి పెద్ద భక్తులకి ఆఖరికి హృదయానుసారి అని ఆయనకు పిలిపించాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం దేవుడే మనం ఎన్నుకొని అలా మన దేవుడు చేసిన మేలుకు మరి ఏది కూడా మనం కూడా ఎన్నో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే మనం కదండి ఎన్నుకున్నాడు మనల్ని. తర్వాత మరి దేవుడు మనల్ని పిలిచాడు, ఎన్నుకోవడంగా పిలిచి నన్ను వెంబడించుడే మిమ్మల్ని మత్తయి సువార్తలో 4:19 ఉంటుంది. వారు చదువు లేని వారు చేపలు పట్టుకుంటూ ఉంటారు. అక్కడికి దేవుడు వచ్చి మీరు చేపలను పట్టేది వదిలేయండి, మీ వలను వదిలేయండి, ఆ వృత్తిని వదిలేయండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జారులుగా చేస్తాను అంటున్నాడు. పిలిచిన పిలుపులో మరి వాళ్ళు నమ్మకంగా వెంటనే వదిలేసి మరి నలుగురు కూడా అక్కడికి వచ్చేస్తుంటారు. ఎవరు? పేతురు, ఆంద్రేయ, మరి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను. పిలిచినప్పుడు వారు వలను వదిలేసి మరి వెంటనే ఆయనను అనుసరించినారు. అంటే మొదట ఎప్పుడైతే ఎన్నుకున్నాడో దేవుడు, తర్వాత పిలిచినాడు. ఆ పిలిచిన పిలుపులో వీళ్ళు నమ్మకంగా దేవుణ్ణి మరి మన పరిస్థితిలో కూడా చాలా మందికి దేవుని పిలుపు ఉంటుంది, అది గ్రహించుకోవాలి మనం. చాలామంది పొడగొట్టుకుంటారు, అంటే దేవుడు పిలుస్తాడనే ఆ యొక్క నిర్ధారణ కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే దేవుడు పిలిచినాడు అది కరెక్ట్గా తెలియక కరెక్ట్ గైడెన్స్ ఉండదు, తర్వాత బాధపడుతుంటారు. కానీ కరెక్ట్గా అంటే దేవుని పిలుపుని అందుకొని దేవుని మరి స్వరం వినే ఆ యొక్క మరి అదంతా ఆ యొక్క మనకు ఆ వాక్యం ఉంటే తప్పకుండా మనకు దేవుడు తోడయుండి నడిపిస్తుంటాడు. ఎందుకంటే వినేంత టైం మనం ఇవ్వం. బైబిల్ అంటే వాక్యం చదువుతుంటే, డైలీ వాక్యం చదువుతుంటే మనకి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వాక్యమే దేవుడే వాక్యం కదా. అయితే యేసయ్య స్వరం వినాలంటే మనకు మరి ఇప్పుడు డైలీ మనం మాట్లాడే వాళ్ళం కొంత ఫోన్లలో మాట్లాడుతుంటే తెలిసిన వాళ్ళం కాబట్టి వెంటనే తెలిసిపోతుంది మనకి. అక్కనో తమ్ముడో ఏదో వెంటనే అంటాం మనం కదండి. వెంటనే అమ్మ అన్నయ్యనా వదిననా అనుకుంటే ఫోన్ లేపగానే బాగున్నారా అత్త, బాగున్నారా అన్న అని. తెలియని వాళ్ళైతే ఎవరు తెలియదు కాబట్టి ఎవరండి అంటాం. మరి దేవుడి స్వరం వినకపోతే ఎప్పుడో ఒకసారి దేవుడు ఎప్పుడు వింటారా అని చూస్తూనే ఉంటారు. కానీ మనం టైం ఇవ్వం కాబట్టి ఆ స్వరం మనం వినలేము, అంటే గుర్తుపట్టలేము. ఇప్పుడు ఇంతమందిలో కూడా ఎవరైనా అంటే మన తండ్రి మన పేరు పెట్టి పిలవగానే మనకి తొందరగా అర్థమైపోతుంది. ఆ స్వరం మనకు తెలుసు కాబట్టి వేరే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు ఆ స్వరం దేవుని వింటున్నారు. అలాగే దేవుని స్వరం మనం డైలీ వినకపోతే ఆ పిలిచిన పిలుపు మనకి అర్థం కాదు. పిలుద్దామని దేవుని దగ్గరికి మన దగ్గరికి వస్తూనే ఉంటారు. కానీ మనకు పని చెప్పాలని, మనం పిలవాలని, మనకి ఎన్నో అప్పచెప్పాలని వస్తుంటారు. కానీ ఏం చేస్తుంటాం మనమే అది వినలేము. కాబట్టి వినే స్థితిలో ఉన్నాం. మన ఆలోచనలు వేరే ఉంటాయి, ఇక వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు. కాబట్టి దాన్ని అర్హులుగా మనము ఉండలేము. కానీ ఇక్కడ వాళ్ళు జాగర్లే కానీ వెంటనే వాళ్ళు ఏం చేశారు? దేవునికి లోబడి వెంటనే అవన్నీ వదిలేసి ఆయన వెంట వచ్చి పరిచయం చేశారు. దేవునితోనే ఉండి నడుస్తూ ఉన్నారు పిలిచిన పిలుపులో. అలాగే దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు. ముందు ఎన్నుకున్నాడు, తర్వాత పిలిచాడు, తర్వాత నీతిమంతులుగా తీర్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:1. రోమీయులకు రాసిన పత్రిక. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి మనం యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. మన నీతి అంతా కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డనేనంట.
కానీ అంత గొప్ప దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు విశ్వాసం ద్వారా. ముందైతే ఎన్ని కార్యాలు చేసినా కూడా నీతి లేదు. అంటే దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభు ద్వారానే మనకు నీతి, లేకపోతే అప్పుడు చాలా భయంకరంగా ఏమైనా తప్పు చేస్తే ఎంతో భయంకరంగా శిక్షించేవారు పాత నిబంధనలో. కానీ ఆ శిక్ష లేకుండా దేవుడు విశ్వాసంతో దేవుని నమ్మినప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఎంత గొప్ప భాగ్యం దేవుడు ఇచ్చినాడు. ఆ నీతిమంతులుగా తీర్చబడడం అంటే అంత పెద్ద భయంకరమైన దొంగని ఆయన మరి ఇద్దరు సిలువలు వేసినప్పుడు ఇద్దరిని కూడా దేవుడు సిలువకు వేసినప్పుడు 3 సిలువలు ఉంటాయి కదండి, మధ్యలో ఉన్నది యేసు ప్రభు, అటు ఇద్దరు దొంగలు. ఆ ఇద్దరు దొంగలలో ఒక ఆయన ఎగతాళి చేస్తుంటాడు. అందరికి తెలిసిందే, ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఏమని, నువ్వు అన్నావు కదా నన్ను